పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అనుకున్న లక్ష్యాన్ని బీజేపీ సాధించిందా? తెలంగాణ ప్రజలకు బీజేపీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటోందా? రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలవడంతో ప్రజలకు ఇంకా దగ్గర కావాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందా? 2 కేంద్ర మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను తెలంగాణకు సెల్యూట్ పేరుతో సన్మానం చేయాలనుకుంటుందా? రానున్న రోజుల్లో జాతీయ నాయకత్వంతో తెలంగాణలో కృతజ్ఞతా సభ ఏర్పాటు చేయాలని కమలనాథులు భావిస్తున్నారా? తెలంగాణ బీజేపీ లక్ష్యమేంటి? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? తెలంగాణలో బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. 35% ఓట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. 10 పార్లమెంటు సీట్లు వస్తాయని పార్టీ ఆశించిన 8 సీట్లతో సరిపెట్టుకుంది. అయినా బీజేపీ తెలంగాణలో సంతృప్తికరమైన ఫలితాలే రాబట్టిందని జాతీయ నాయకత్వం సైతం తెలంగాణపై మరింత దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు సమానంగా సీట్లు సాధించామనే అభిప్రాయంతో నేషనల్ పార్టీ ఉందట. గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో బలం పెరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 19% ఓట్లు సాధించగా ఈసారి 35% పైగా ఓట్లను బీజేపీ కైవసం చేసుకుంది. 8 స్థానాలను కైవసం చేసుకోగా రాష్ట్రానికి ఒక కేబినెట్ మంత్రితో పాటు మరో సహాయ మంత్రితో కలిపి 2 కేంద్ర మంత్రి పదవులను రాష్ట్రానికి ఇచ్చారు. రాష్ట్రానికి రానున్న కేంద్ర మంత్రులకు, ఎంపీలకు ఘనంగా సన్మానం చేయాలని బీజేపీ యోచిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 20న బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు భారీ ర్యాలీతో రాష్ట్ర కార్యాలయానికి రానున్నారు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో పట్టం కట్టిన ప్రజలకు శాల్యూట్ పేరుతో కేంద్ర మంత్రులకు, ఎంపీలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద సన్మానం చేయనున్నారు. కమలం పార్టీకి ప్రజలు మద్దతు పలికినందుకు ఆ పార్టీ నేతలు కూడా ప్రజలకు కృతజ్ఞతా భావంతోనే తెలంగాణ ప్రజలకు సెల్యూట్ పేరు మీద కృతజ్ఞతలు తెలియచేయనున్నట్టుగా తెలుస్తోంది. ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉండడం వల్లే రాష్ట్రంలో 8 సీట్లు బీజేపీ కైవసం చేసుకుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. రానున్న రోజుల్లో ప్రజల మద్దతు ఇంకా పెంచుకోవడానికి, ప్రజలకు ఇంకా దగ్గరవ్వాలని పార్టీ అధిష్టానం యోచిస్తోంది. దీంట్లో భాగంగా రానున్న రోజుల్లో జాతీయ నాయకత్వ పెద్దలతో తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలంగాణలో అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పాలన చూసిన ప్రజలు విసిగిపోయారని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, ప్రజలకు కాంగ్రెస్ సర్కార్పై నమ్మకం సన్నగిల్లుతోందని కాషాయ పార్టీ లెక్కలు కడుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ప్రజలకు మరింత దగ్గర కావాలని పార్టీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. జాతీయ నాయకత్వ పెద్దలు తెలంగాణకు వచ్చి ప్రజలకు కృతజ్ఞతా సభ పెట్టడం వల్ల భారతీయ జనతా పార్టీపై ప్రజలకు మరింత నమ్మకం కలుగుతోందని పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రానున్న రోజుల్లో తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతోందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కమలనాథులు యోచిస్తున్నారు. ఓవైపు తెలంగాణలోని ప్రజల మనసులను గెలుచుకోవడం, మరోవైపు తెలంగాణను అభివృద్ధి చేయడంతో రానున్న రోజుల్లో ఇక్కడ కూడా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక కేవలం ఎన్నికల సమయంలో ఓట్లు అడగడమే కాదు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతతో ఉంటామనే సంకేతాలను భారతీయ జనతా పార్టీ ఇవ్వనుంది. రానున్న రోజుల్లో ఓవైపు ప్రజల మనసులను గెలుచుకుని మరోవైపు అభివృద్ధి చేసి తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామంటున్నారు కమలనాథులు. కమలనాథుల ఆశలు నెరవేరుతాయా లేదా వేచి చూడాల్సిందే.